Jungle. హలో మై వ్యూవర్స్, ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో వెలిసిన శివ మైలార్ మల్లన్న దేవాలయం గురించి తెలుసుకుందాము. మైలార్ మల్లన్న దేవుడిని శివుడి ప్రతిరూపంగా ఇక్కడ స్థానికులు ఖండోబాగా పిలుస్తారు. దేవాలయం ఆవరణంతా పసుపు బండారితో నిండి ఉంటుంది. ఈ విధంగా దేవాలయ ప్రాంగణమంతా పసుపు బండారితో నిండి ఉండడం, పసుపు బండారును దేవుని గోపురంపైకి చల్లుతూ ముక్కులు ముక్కడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మైలార్ మల్లన్న దేవాలయం ఖండోబా దేవుడికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. దీన్ని మైలార్ మల్లన్న అని కూడా పిలుస్తారు. ఇది ఖానాపూర్ గ్రామంలోని శివుని రూపం. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని బీదర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉద్గిర్ రోడ్డులో ఉంటుంది. ఆనాడు ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఈ ఆలయం బీదర్కు 15 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఆలయాన్ని చేరుకున్న తర్వాత ఆలయం వెనుక భాగంలో ఉన్న అతిపెద్ద కోనేరులో భక్తులు స్నానమాచరిస్తారు. ఆలయ ఆవరణలో ఇలాంటి కోనేరులు 3 కలవు. అందులో ఇది చాలా పెద్దగాను, విశాలంగా, లోతుగాను ఉండే కోనేరు. ఇక ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే, ఆలయం యొక్క మూలం మల్లాసురుడు. మల్లా అంటే కన్నడంలో అసురుడు అని అర్థం, అంటే రాక్షసులు. మరియు అతని తమ్ముడు మణికాసురుడు. అతను బ్రహ్మ నుండి అజేయమైన వరం పొందాడు. మల్లాసురుడు భూమిపై గందరగోళాన్ని సృష్టించాడు మరియు ఋషులను వేధించాడు. ఇంద్రుడు మరియు విష్ణువు తమ అసమర్థతను ఒప్పుకున్న తర్వాత 7 ఋషులు రక్షణ కోసం శివుడిని సంప్రదించినప్పుడు శివుడు మార్తాండ భైరవ రూపాన్ని ధరించాడు. దీనినే స్థలమాత్యం మల్లన్న అని పిలుస్తుంది. నంది ఎద్దును అధిరోహించి దేవతల సైన్యాన్ని నడిపించాడు. మార్తాండ భైరవ బంగారు సూర్యుడిలా ప్రకాశిస్తూ పసుపుతో కప్పబడి 3 కళ్ళు మరియు నుదుటిపై చంద్రవంకతో కనిపిస్తాడు. అందువల్లనే ఇక్కడికి వచ్చే భక్తులు దేవాలయ గోపురంపై పసుపు బండారు చల్లుతూ తమ కోరికలను కోరుకుంటారు. అందువల్ల ఈ దేవాలయ ప్రాంగణమంతా పసుపు బండారు మయంగా కనిపిస్తుంది. రాక్షస సైన్యాన్ని దేవతలు వధించారు మరియు ఖండోబా మల్లా మరియు మణిలను చంపాడు. మరణిస్తున్నప్పుడు మల్లా తన తెల్లని గుర్రాన్ని ఖండోబాకు పశ్చాత్తాప చర్యగా సమర్పించి ఖండోబాలోని ప్రతి మందిరంలో తాను ఉండమని కోరాడు. కాబట్టి ఈ ఆలయాన్ని శ్రీ శివ మైలారి మల్లన్న ఖండోబా ఆలయం అని పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధాన ఆలయం యొక్క ముఖద్వారం.
గర్భగుడిలో ప్రవేశించడానికి ₹2 టిక్కెట్టు ఉంటుంది. గర్భగుడి వెనుక భాగంలో ఒక దృశ్యం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అదేంటంటే రాతితో తయారైన కలశం వంటి నిర్మాణాలని 2 వేళ్లతో పైకి లేపి పాదాలపై ఉంచడం. ఇలా పెడితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసమంట. నేను కూడా ఈ ఆచారాన్ని పాటించాను ఈ దేవాలయంలో. దేవాలయం మొత్తం పసుపుమయం, పసుపు బండారుమయం. ఈ దేవాలయంలో మనం చూసే ఒక ఆచారం ఏంటంటే పసుపు మరియు ఎండు కొబ్బరిని రెండింటిని మిశ్రమంగా కలిపి దేవాలయం పైకి చల్లుతూ భక్తులు తమ కోరికలను కోరుకోవడం. దేవాలయంలో మల్లన్న దర్శనం తర్వాత ఈ దేవాలయం వెనుక భాగంలో శ్రీ క్షేత్ర కాశీ జ్యోతిర్లింగ దేవాలయం కలదు. ఇక్కడ దిగుడు బావి కూడా ఉంటుంది. మనం చూస్తున్నది ప్రధాన ఆలయం వెనుక భాగంలో ఉన్న శ్రీ క్షేత్ర దక్షిణ కాశీ శివలింగం. దీనిని జ్యోతిర్లింగంగా భావిస్తారు. ప్రధాన ఆలయ వెనుక భాగంలో మరొక కోనేరు కలదు. ఇక్కడ భక్తులు స్నానం ఆచరించడం లేదు. చూశారు కదా, మైలార్ మల్లన్న దేవాలయం, బీదర్, కర్ణాటక. మీరు సందర్శించండి, రీతిలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.